తండ్రి మామ దగ్గర విడు, దోణులు తోడిపోరు, పగతురు పన్నినది పద్మయుహం. నీవు ఛేదించుటే కాని వెడలవచ్చుట ఎరుగం. త్వదైక పుత్రులు నీ వంటి నిరంకుశుల్ని దురంధరులైన శత్రువులతో యుద్ధమునకు ఎట్లు పంపగలను కుమారా? అధైర్యపడదమ్మా. లిప్త మాత్రమున తల్లి మొగ్గరము ఛేదించి వాటి భీష్మ మార్గములతో పరిపంతి కులమును పరిమార్చి దేవతల మెప్పు సైతము పొందకొనొద్దు నేను అభిమన్యుడనా? కంసాది విముతుల కసిమ సంగిన శ్రీకృష్ణ పరమాత్మని మేనలుడనా? కాలకేయాది నివాత కౌతులను నిర్దించి అమరేంద్రుని శివాసనం నిర్వహించిన వీరార్జునుడి పుత్రుడనా? అనుమానించగా నన్ను ఆశీర్వదించి పంపము తల్లి. ఎట్లు ఆశీర్వదిస్తాను? ఏ విధిని విశ్వసించి పంపుతుంది? అడుగుల పారాయణైనా ఆరలేది, ఏ ముద్దు ముచ్చటా తీరలేది. నీవు లేక జీవితమే లేని నీ భార్య గర్భవతి, ఎట్లు వీడిపోవుదువయ్యా? అత్తయ్య, ఉత్తర వీరపత్నిగా నీరాజనమిచ్చి భర్తని యుద్ధభూమికి పంపించే అవకాశం నాకీనాడు లభించింది. నా అదృష్టాన్ని కాదని వద్దయ్యా. అభిమన్యు తొలగము సైంధవ. సహదేవ, మీ సోదరులు నన్ను జయించి పద్మవ్యూహం దచ్చుట అసాధ్యము. రమ్ము భీమసేన, రమ్ము. ఓరి బాలక, నీ మదమరగించదను. నిలువుమరా పులువ, నిన్ను రణభూమికి బలిపెట్టి నేనే ఈ కురుక్షేత్ర సంద్రములకు భద్రవాక్యము పలికెదను. శివవర ప్రసాదిని, నన్ను ఓడించడం మీ తరం కాదు. ఈ అభిమన్యుని ఓడించట కష్టసాధ్యముగానున్నదే. అర్జునుడినే మించిపోయాడు ఈ పిల్లపిడుగు. కాదు, పిల్లల పిడుగు. ఇప్పుడు మనం ఏమైనా చేయవచ్చు? వీరి చేతిలో మనందరి మరణము తథ్యం. ఆ వీరుని చేతిలో విల్లుండగా మనమేమియూ చేయజాలం. అది సూమృతము శల్య. ఎటులైనను అతన్ని నిరాయుధుని చేసినట్టు అతి సులభముగా కర్తెచ్చవచ్చు. గాంధార రాజా, ఇది ఏ ఒక్కరికి సాధ్యము కాదు. పదుగురు కలిసి చేయవలసిన పని. అవును మిత్రమా.
నీ సోదరులకెన్నడూ ఎట్టి అపాయము సంభవించదు అర్జున. మరి ఈ శోక వాతావరణమునకు గతమేమి? అదే నాకు సైతము బోధపడుతుంది. ఏమి జరిగినది? ఎందులకు ఆ కన్నీరు? మాట్లాడరేలా? సమాధానము చెప్పరేమి? శిబిరం నందు అడిగిన తక్షణమే ఎదురుగా అభిమన్యుడు కనిపించడేమి? దర్శన మాత్రమున సమరక్లేశమును మరపింపజేయి వీర సుందర సురుచిరమూర్తి బాహువీర్య పడుశౌర్య స్ఫూర్తి హరిమేనలుడు అభిమన్యుడెక్కడ? ఏమి భయంకరమో! ఈ నిశ్శబ్ద నిషేధిలో నా గుండెలు తలడిల్లుతున్నది, మనకు సంకాశంకులమవుతున్నది. ఎక్కడ అభిమన్యు? ఎక్కడ అభిమన్యు? అభిమన్యు మన అభిమన్యు ఇక లేడు. మనమెంత ఆక్రోశించినను వినిపించని స్వర్గమునకు నిర్గమించినట్లు. అన్నయ్య, ఏ కాలమునందేమి జరుగును, ఎవరి మనసునందే ఊహలుండును, సర్వము తెలిసిన త్రికాలవేదివే. నాకీ గర్భశోకము నేల కలిగించిదివయ్యా. పద్మవ్యూహమునందు చొచ్చుటే కాని తిరిగి వచ్చుట వినలేకపోతుంది కదా. నా బిడ్డ కృపాహీనులైన కౌరవుల కర్కశత్వనకు బలైపోయినాడు. నా కంటి వెలుగు నటించింది, నా బ్రతుకి చీకటైపోయిందన్నయ్యా, చీకటైపోయింది. అమ్మా సుభద్ర, ఓరడి కాల పరిపాకమునకు ఎవరు కర్తలు? మమతానురాగములు మానుష బంధములు విడిచి నీ పుత్రుడు వీరస్వర్గం అలంకరించినాడు. నీవు వీరమాధవు, దుఃఖించరా? ఎవరు? నేను లేని తరుణమున అభిమన్యుని యుద్ధమునకు ప్రేరేపించినది ఎవరు? ఇందరు పెద్దలుండగా పసివాణిని మృత్యుముఖమునకు పంపుటకేనా మీరు ఆయుధములు ధరించినది, మహావీరులని బీజములు వహించినది? వ్యక్తి ఆ కార్యము చేసి తిరి భీమసేన. వంటలు పిండి చేయు నీ గదాదండము వమ్మైనదా? నకులా, నీ శత్రు భీకర కరవాలము పదులు వీడినదా? నీ బుద్ధి విశేషమేమైనది సహదేవా? వృద్ధులు మీరైన బాలకుని యుద్ధములకు పోరాదని వారింపవలదా? అర్జున, ఇందు ఎవరి దోషమును లేదు. ద్రోణ ప్రతిజ్ఞకు భీతిని అభిమన్యుని పద్మేక విచ్ఛేదనమునకు నేను పంపింది. కుమారుని మరణమునకు బాధ్యతను నేనే. ఈ స్వార్థపదను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు. అనేక ధనుత్తరుడైన కుమారుని పోగొట్టుకున్న ఈ నిశ్చేషుడు దివ్యాస్త్ర సాధన సంపత్తి కలిగి బిడ్డను రక్షించుకోలేని ఈ నిర్వీర్యుడు ఏమని శిక్షించగలడు? ఎవరిని శిక్షించగలడు? బావా, విచారించుకు. నీకు చెప్పవలసిన పని లేదు. కానీ రాచ బిడ్డకు మరణంబు రణమునందు తప్పదని నిర్ణయించిది ధర్మ విధులు. పలువురం జంపి చచ్చి వగవనేటికి నీ వంటి వాడు పార్థ. ఈ చతుస్సాగర పర్యంత ధరణీ మండలము ఎవడు శాసించునని ఆశించితిమో అట్టి అభిమన్యుడు లేని లోకమున ఈ శోక విషాదములతో మాత్రము నాకు నిమిత్తమేమున్నది. ఈ లోకమే నాకు జగతి. యుద్ధముల ప్రసక్తి లేదు, విజయములపై ఆసక్తి అంతకన్నా లేదు. కుమారుడి నాకు శరణ్యం. అభిమన్యు వంశాలంకారుడు, మన ఆశాభారుడు అస్తమించాడు. ఎంతటి దుర్మరణమునకు లోనైతివయ్యా. ఒకటే నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎంత రోషించితివో. మామ రక్షించు, తండ్రి కాపాడుమని ఎంత ఘోషించితివో. లేదు,
లేదు, అటులన్నిటికీ నీ కొనుడు. నా బిడ్డ పౌరుషశాలి, అద్వితీయ పరాక్రముడు.